గణేశాయ నమః, గాయత్రీదేవి నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. అయితే 31వ తారీఖు మే 2026 ఆదివారం నుండి 6వ తారీఖు జూన్ 2026 శనివారం వరకు కూడా ఈ వారం ద్వాదశ రాశుల వరకు కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం. ఇక మకర రాశి వారి యొక్క ఫలితాలు. ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే కొంచెం మిశ్రమ ఫలితాలే కనపడుతూ ఉన్నాయి. కష్టానికి తగ్గ ప్రతిఫలం కనపడటం లేదు. ప్రేమికుల మధ్య వివాదాలు కనపడుతూ ఉన్నాయి. ప్రేమించిన వాళ్ళని దూరం చేసుకోవడం, కుటుంబ సభ్యుల మధ్య గొడవలు, ఇష్టమైన వస్తువులు చెడిపోవడము లేదా సెల్ ఫోన్లు పాడవడం లాంటివి కనపడుతూ ఉన్నాయి. జాగ్రత్తగా ఉండాలి. ప్రభుత్వ ఉద్యోగస్తులకి ఉద్యోగంలో పెద్ద పెద్ద సమస్యలు వచ్చే అవకాశం ఉంది. జాగ్రత్త. స్త్రీలకి మనశ్శాంతి లేకపోవడము, కుటుంబ కలహాలు కనపడుతున్నాయి. సంతకాల విషయంలోనూ, డాక్యుమెంట్ విషయంలోనూ, రిజిస్ట్రేషన్ విషయంలోనూ, పెట్టుబడుల విషయంలోనూ ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. శత్రువులు బాగా ఇబ్బంది పెడుతున్నారు. గొడవలు అధికంగా కనపడుతూ ఉన్నాయి. మిమ్మల్ని ప్రేమించే వారిని దూరం చేసుకునే అవకాశాలు, కుటుంబ సభ్యుల మధ్య గొడవలు కనపడుతున్నాయి. రాజకీయ నాయకులు కూడా కొంచెం అనవసరమైన వ్యామోహాలు లేదా తప్పుడు నిర్ణయాలు తీసుకోవడాలు, కాంట్రాక్టుల్లో ఇబ్బందులు, ప్రజా వ్యతిరేకత కనపడుతుంది. పదవులు కోల్పోయే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండాలి. విడిపోయినటువంటి వ్యక్తులు తిరిగి కలవడానికి మాత్రం మంచి అవకాశాలు కనపడుతున్నాయి. ఆదాయం కన్నా ఖర్చు మాత్రం అధికంగా కనపడుతుంది ఈ వారం. కుటుంబ సభ్యుల మధ్య కలహాలు, పరస్పర్ధలు, అపార్థాలు కనపడుతున్నాయి. సంపాదన కన్నా ఖర్చు అధికంగా కనపడుతోంది. రుణ బాధలు బాగా వేధించే పరిస్థితి కనపడుతోంది. ఉద్యోగులకి మంచి మంచి అవకాశాలు చేజార్చుకునే పరిస్థితి కనపడుతోంది. ఇంకా విదేశీ ప్రయాణాలు మాత్రం వాయిదా వేసుకోవడం ఈ వారం మంచిది. అనుకున్నంత డబ్బులు ఆదాయం రాకపోవడం వల్ల మనశ్శాంతి లేకపోవడము, తప్పుడు ప్రదేశాల్లో డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల ధన నష్టము, భరించలేని ఖర్చులు పెరిగిపోవడము, అలాగే తప్పనిసరి పరిస్థితుల్లో అప్పులు చేయవలసి రావడము కనపడుతోంది. నిరుద్యోగులు కూడా ఎంత ప్రయత్నం చేసినా కావలసిన కంపెనీలో ఉద్యోగాలు రాకపోవడం నిరుత్సాహాన్ని కలగజేస్తుందని చెప్పొచ్చు. ఉద్యోగస్తులకి అధికారుల వల్ల ఇబ్బందులు, వివాదాలు, కోర్టు సమస్యలు కనపడుతూ ఉన్నాయి. అలాగే అనవసరమైనటువంటి వివాదాలు లేదా కోర్టు వివాదాలు వాయిదాలు పడిపోతుంటారు. మీకు సంక్రమించవలసిన ఆస్తులు సంక్రమించకపోవడము, అన్నదమ్ముడితో అక్కచెల్లెలతో వివాదాలు, ఇంట్లో సమస్యలు అధికమైపోతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైన కోరికలు పెంచుకోవడము, శారీరక కోరికల కోసం తప్పుడు వ్యక్తులు కలవడం లాంటివి కనపడుతున్నాయి. జాగ్రత్త. వ్యాపారస్తులకి కష్టానికి తగ్గ ప్రతిఫలం లేకపోవడము, పరిశ్రమలు పెట్టేవారికి పెద్ద అనుకూలమైన వాతావరణం కలగకపోవడము, ఇతర దేశాల ఉండే భారతీయులకి అనవసరమైన సమస్యలు ఇరుక్కోవడము, ఉద్యోగ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు కనపడతాయి. దూరపు ప్రయాణాలు చేసేవారికి వారం వాయిదా వేసుకోవడం మంచిది. ప్రయాణాల్లో ప్రమాదాలు, ధన నష్టం కనపడుతోంది. సంతానం వల్ల నష్టము కానీ, ప్రేమికుల మధ్య అపార్థాలు పెరిగిపోవడం కానీ, వ్యామోహాలు పెరిగిపోవడం కానీ జరుగుతోంది. భార్యాభర్తల మధ్య కూడా అనవసరమైనటువంటి కోపతాపావేశాలు, దూరాలు జరిగే అవకాశం కనపడుతోంది. పరపురుష పరస్త్రీ వ్యామోహాలు, శారీరక కోరికలు, వాంఛలు బాగా పెరిగిపోతున్నాయి. జాగ్రత్త. అనవసరమైన వ్యక్తులతో గొడవ పెట్టుకోవడం వల్ల కూడా కావలసిన వారిని, ప్రేమించిన వారిని దూరం చేసుకునే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండాలి. అలాగే భార్యాభర్తల మధ్య కూడా చిన్న చిన్న మనస్పర్ధలు, గొడవలు కనపడుతున్నాయి. వ్యాపారం చేసేటప్పుడు మొదట్లో కొంచెం ఇబ్బందులు తలెత్తినా మళ్ళీ వ్యాపారంలో కొంచెం పుంజుకుంటుంది. కంగారు మాత్రం పడకండి. ప్రతి చిన్న విషయానికి ఉద్రేకము, కోపతాపావేశాలు కనపడుతున్నాయి. జాగ్రత్త. విద్యార్థులు కూడా చదువు పట్ల దృష్టి పెట్టకుండా అనవసరమైన వ్యామోహాలు పెంచుకుంటారు. జాగ్రత్తలు తీసుకోవాలి. ఉద్యోగస్తులకి శ్రమకు తగ్గ ఫలితం కనపడటం లేదు. తోటి ఉద్యోగస్తులతో అభిప్రాయ భేదాలు కనపడుతూ ఉన్నాయి. స్త్రీలకి సంతానం వల్ల సమస్యలు, కుటుంబ కలహాలు, విలువైన వస్తువులు పోగొట్టుకోవడము, పుట్టింటి నుంచి చెడు వార్త వినడంతో పాటుగా ఉద్యోగాలు చేసే చోట ఇబ్బందులు కనపడుతూ ఉన్నాయి. వ్యాపారస్తులకి సామాన్య లాభాలు, వ్యాపారంలో ఆర్థిక ఇబ్బందులు, రుణబాధలు లేక డబ్బులు రొటేషన్ అవ్వకపోవడం, మొండి బకాయిలు కనపడుతున్నాయి. కాబట్టి జాగ్రత్త తీసుకోవాల్సిందిగా తెలియజేస్తూ, అయితే ప్రేక్షకులకి ముఖ్య గమనిక ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు. అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా, దానికి మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా, లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకం ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలు చెప్పడం కానీ, లేదా పరిహారాలని మా పీఠంలో ఉండే బ్రాహ్మణుల ద్వారా ఈ రకంగా జపాలు అని, ఈ రకంగా మండప ఆరాధనలు, ఈ రకంగా అభిషేకాలు, ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వీటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ చేతే కార్యక్రమాలు కూడా నిర్వర్తింపజేసే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ, అలాగే మీరు ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా, లేదా మాకు ఫోన్ చేసినా కూడా
మీ జాతకాన్ని మేము ఈ రకంగా రాసి ఇలా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఇందులో మీ పూర్తి జాతకం అంతా కూడా రాసి ఉంటుంది, చక్కగా చదువుకోవచ్చు. ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ పూర్తి జాతకం ఇలా పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము, ఆర్థిక ఇబ్బందులు, రుణబాధలు, వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధన జన వశీకరణ యంత్రము అని ఉంటుంది. లేదా ఇంట్లో కానీ వ్యాపార సంస్థలో కానీ నరదృష్టి వల్ల కానీ నరఘోష వల్ల కానీ ఇబ్బందులు పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది. లేదా ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము, నిద్ర పట్టకపోవడము, పీడకలలు రావడము, లేదా కుటుంబ కలహాలు, ఆర్థిక వివాదాలు, లేదా కోర్టు సమస్యలు, పోలీస్ కేసులు ఇరుకోవడం లాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా, లేదా ఎవరన్నా ప్రయోగం చేసేసే అనుమానాలు వస్తూ ఉన్నా అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది. కాబట్టి ఈ యంత్రాలు ఏ యంత్రం కావాల్సినా సరే మీరు మాకు గోత్రాల పేర్లు తెలియజేసినట్లయితే మీకు కావలసినటువంటి యంత్రానికి పూజలు, జపాలు, హోమాలు నిర్వర్తింపజేసి ఆ యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ, వీటికి సంబంధించినటువంటి సందేహాలు ఉన్నట్లయితే కనుక మమ్మల్ని సంప్రదించండి. అలాగే ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా మీకు దగ్గరగా వచ్చేయలేదా అనే విషయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకా సమస్తాః సుఖినో భవంతు, స్వస్తి. అనారోగ్య సమస్య నుంచి బయటపడగలుగుతారు. ప్రతి చిన్న విషయానికి కూడా బాగా కంగారు పడకుండా జాగ్రత్తగా నిర్ణయం తీసుకుంటారు. ఎటువంటి ఆటంకాలు ఎదురైనా సరే అధిగమించగలిగే ప్రయత్నం చేస్తారు. అలాగే పూల మొక్కలు, లేకపోతే కనుక ఏదైనా మొక్కలు పెంచడం కానీ, లేకపోతే మిద్దె తోట వ్యవసాయం చేయడం కానీ ఇలాంటి వాటి పట్ల ఆసక్తి పెరుగుతుంది. వ్యాపారాల ద్వారా డబ్బులు బాగా సంపాదించగలుగుతారు. అలాగే అనేక రకాల కొత్త కొత్త వ్యాపారాలు ప్రారంభించగలుగుతారు. ప్రతి సమస్యని కూడా ధైర్యంగా ఎదుర్కొంటారు. ఏ పని ప్రారంభం చేసినా తొందరగా పని పూర్తి చేసుకోగలుగుతారు. చాలా రకాల ప్రమాదాల నుంచి, అపాయాల నుంచి బయటపడగలుగుతారు. అనవసరమైన గొడవల జోలికి మాత్రం ఈ వారం వెళ్ళకూడదు. భవిష్యత్తు గురించి, ఆదాయం తెచ్చిపెట్టేటటువంటి పెట్టుబడుల గురించి బాగా ఆలోచిస్తారు. పాలసీలు, ఇన్సూరెన్సులు, టర్మ్ ఇన్సూరెన్సులు, హెల్త్ ఇన్సూరెన్సులు కట్టుకోవడానికి ఈ వారం చాలా అనుకూలంగా కనపడుతుంది. షేర్లు, ట్రేడింగ్లో డబ్బులు పెట్టేటప్పుడు మాత్రం ఒకసారి జాతకం చూపించుకోండి. ముఖ్యమైనటువంటి వస్తువులు, వాహనాలు, యంత్ర పరికరాలు కొనుగోలు చేసుకోవడానికి, భూములు, గృహాలు కొనుగోలు చేసుకోవడానికి ఈ వారం బాగా అవకాశం కనపడుతోంది. ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నటువంటి రుణాలు మంజూరవుతాయి. పాత రుణాలు తీరుస్తారు. బ్యాంకు రుణాలు మంజూరయ్యే అవకాశం కనపడుతోంది. నిరుద్యోగులకి దూర ప్రాంతం నుంచి ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి. ప్రైవేటు ఉద్యోగస్తులకి తోటి ఉద్యోగస్తులతో సఖ్యత, మీ పనితీరు అందరికీ నచ్చడంతో పాటుగా అందరూ మిమ్మల్ని మెచ్చుకుంటారని చెప్పచ్చు. చాలా రకాల కుటుంబ వివాదాలు కానీ, ఆస్తి వివాదాలు కానీ పరిష్కారాలు అవుతాయి. ఎప్పటి నుంచో తీరని కోరికలు నెరవేరుతాయి. మీరు ఆశించిన దానికన్నా ఆదాయ ప్రగతి అయితే బ్రహ్మాండంగా కనపడుతోంది. ఇతర దేశాల్లో ఉండే భారతీయులకి గ్రీన్ కార్డులు, వీసాలు మంజూరయ్యే అవకాశము, అక్కామాలు పర్మిషన్లు దొరికే అవకాశం కనపడుతోంది. నూతన ఉద్యోగ అవకాశాలు కూడా ఉన్నాయి. విదేశాల్లో గృహం కొనాలనుకున్నా, గృహం మారాలనుకున్నా ఈ వారం చాలా అనుకూలంగా కనపడుతోంది. విదేశీ ప్రయత్నాలు, వీసా ప్రయత్నాలు ఫలిస్తాయి. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. అలాగే ఆలస్యంగానైనా సరే వివాహాలు కుదురుతాయి. విడిపోయినటువంటి ప్రేమికులు కలవడం, భవిష్యత్తు గురించి మంచి నిర్ణయాలు తీసుకోవడంతో పాటుగా సమయానికి అనుకున్న పనులను కూడా వారం పూర్తి చేసుకోగలుగుతారు. ఆహారపు అలవాట్లలో మార్పు తీసుకురావడం, జీవన శైలిలో మార్పు తీసుకురావడం ద్వారా, వ్యాయామాలు చేయడం ద్వారా కూడా ఆరోగ్యం మెరుగుపడుతుందని చెప్పచ్చు. భార్యాభర్తల మధ్య మైత్రి, కలయికలు, అనుబంధం ఏర్పడతాయి. కుటుంబ సమస్యలన్నీ పరిష్కరించుకోగలుగుతారు. ప్రేమించిన వాళ్ళ కోసం బాగా తాపత్రయపడతారు. పరపురుష పరస్త్రీ వ్యామోహాలు కూడా బాగా పెరిగిపోతున్నాయి. కోరికలు పెరిగిపోతున్నాయి. తత్వ జాగ్రత్తలు తీసుకోవాలి. విద్యార్థులకి చదువు పట్ల ఆసక్తి, కొత్త విషయాలు తెలుసుకోవడము, కొత్త టాలెంట్ని ఇంప్రూవ్ చేసుకోవడంతో పాటుగా స్కిల్ డెవలప్మెంట్ కోర్సులో జాయిన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎంట్రన్స్ పరీక్షలు రాసే వారికి ఉత్తీర్ణత కనపడుతోంది. ఉద్యోగస్తులు కూడా ఉద్యోగంలో బాధ్యతాయుతంగా వ్యవహరించగలుగుతారు. లాభాలు పొందగలుగుతారు. ఉద్యోగ కార్యాలయాలు మీదే పైచేగా ఉండబోతోందని చెప్పొచ్చు. నూతన ఉద్యోగ అవకాశాలు ఫలిస్తాయి. స్త్రీలకి భర్తతో సంతోషము, కుటుంబ వివాదాల పరిష్కారము, సంతానంతో అనుబంధము కనపడుతుంది. ఉద్యోగాలు చేసే చోట, వ్యాపారాలు చేసే చోట మీకంటూ గౌరవం పెరుగుతుందని చెప్పొచ్చు. వ్యాపారస్తులకి, అన్ని రంగాల వ్యాపారస్తులకి సొంత నిర్ణయాలు తీసుకోవడం వల్ల లాభాలు, వ్యాపారంలో కొత్త పెట్టుబడులు అనుకూలించే అవకాశాలతో పాటుగా మొండు బకాయిలు వసూలు అవుతాయి. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయని చెప్పొచ్చు. ఏదేమైనా కూడా కాలాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ